ఉండేటువంటి 3000 ఈ గోముఖం మధ్యలో ఉండే 3000 దీన్ని గోముఖం అంటారు. ఆవు ముఖం లాగా ఉంటుంది. ఈ 3000తో కుంకుమ తీసుకోండి. చక్కగా శ్రీమాత్రే నమః అందరూ దైవం లోపల భగవంతుడు కుంకుమ తీసుకోండి. మీకు అక్కడ కుంకుమ ఇవ్వడం జరిగింది. ఉన్నటువంటి కుంకుమే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అని గౌరవ పైన కుంకుమార్చన చేస్తూ ఉండాలి. ఏ అమ్మవారి యొక్క నామం చెప్తారు, మీరు కూడా చక్కగా శ్రీమాత్రే నమః అనుకుంటారు. ఎవరితో మాట్లాడకండి, పక్క వాళ్ళు ఏం చేస్తున్నారు చూడకండి. మీ పని మీరే శ్రద్ధగా సాక్షాత్ అమ్మవారిని ముందర వచ్చి కూర్చున్నది. భగవంతుడు ఎక్కడైతే పూజ చేస్తామో అంత శ్రద్ధగా పూజ చేసేటువంటి ప్రయత్నం చేయండి. జగదమ్మ విశ్వమాని మాతాకి, శ్రీరామచంద్ర భగవానికి, రాజారామచంద్ర భగవానికి కుంకుమ తీసుకోండిగా. నేను నామగా చెప్పవచ్చు. వెయ్యని వారు చెయ్యని వారు ఉంటే చక్కగా చేతులు జోడించి శ్రీమాత్రే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః గట్టిగా శ్రీమాత్రే నమః అని చెప్పాలి. నేను చెప్పిన తర్వాత శ్రీ మహారాజ్ఞే నమః గట్టిగా చెప్తారు. శ్రీమాత్రే నమః నేను చెప్పిన తర్వాత మీరు కూడా శ్రీమాత్రే నమః అని చెప్పాలి. శ్రీ మహారాజ్ఞే నమః వినపడలేదు. శ్రీమత్ సింహాసనకార్య సముద్యతాయై నమః ఉద్యద్భావశాస్త్రావాయై నమః ఓం కార్యై నమః ఓం హరిమావత్యై నమః ఓం ఈశ్వర్యై నమః ఓం శివాయై నమః ఓం భవాన్యై నమః ఓం రుద్రాన్యై నమః ఓం నరసుతాయై నమః అపర్ణాయై నమః దుర్గాయై నమః మృడాన్యై నమః చండికాయై నమః అంబికాయై నమః ఓం ఆర్యాయై నమః ఓం దాక్షాయణ్యై నమః ఓం గిరిజాయై నమః ఓం వీరాత్మజాయై నమః ఓం భక్తవశ్యాయై నమః ఓం లావణ్యనిలయై నమః ఓం సర్వసుఖప్రదాయై నమః ఓం మహాదేవ్యై నమః ఓం కమలాక్ష్యై నమః ఓం దయాసారాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం శుభప్రియాయై నమః ఓం కంబుకంట్యై నమః ఓం కళ్యాణ్యై నమః ఓం కమలప్రియాయై నమః ఓం సర్వేశ్వర్యై నమః ఓం కలశహస్తాయై నమః ఓం విష్ణు సహోదర్యై నమః ఓం వీణవాదప్రియాయై నమః ఓం శ్యామాంగాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం సర్వవేదస్వరూపిణ్యై నమః ఓం పురుహూతస్తుతాయై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వవేద్యాయై నమః ఓం గుణప్రియాయై నమః ఓం పుణ్యరూపిణ్యై నమః ఓం పుణ్యోదయాయ ఓం నిత్యపూర్ణాయై నమః ఓం మనోగమ్యాయై నమః ఓం ఆనందపూరితాయై నమః ఓం వాగీశ్వర్యై నమః ఓం మంగళప్రదాయై నమః ఓం గంధాయై నమః ఓం వాచస్పత్యై నమః ఓం మహాలక్ష్మ్యై నమః ఓం
नमः ॐ कालग्नायै नमः ॐ सूक्ष्माङ्गै नमः ॐ प्राणदारिण्यै नमः ॐ सर्वागमस्वरूपायै नमः ॐ त्रिपुरभैरव्यै नमः ॐ त्रिपुरसुन्दर्यै नमः ॐ गौर्यै नमः ॐ पद्मायै नमः ॐ शच्यै नमः ॐ मेधायै नमः ॐ पुष्ट्यै नमः ॐ दुष्ट्यै नमः ॐ आत्मनकुलदेवतायै नमः ॐ राम्यै नमः ॐ माहेश्वर्यै नमः ॐ कौमार्यै नमः ॐ वैष्णव्यै नमः ॐ वाराह्यै नमः ॐ चामुण्डायै नमः ॐ सप्तमातरायै नमः ॐ भवान्यै ॐ जयायै नमः ॐ त्रिशूलधारिण्यै नमः ॐ चित्तरूपायै नमः ॐ सर्वमन्त्रमयायै नमः ॐ भवान्यै नमः ॐ अपर्णायै नमः ॐ सुन्दर्यै नमः ॐ वरदुर्गायै नमः ॐ मातङ्ग्यै नमः ॐ मतङ्गबलिपूजितायै नमः ॐ कौमार्यै नमः ॐ ब्राह्म्यै नमः नमः ॐ सत्यायै नमः ॐ महिषासुरमर्दिन्यै नमः ॐ मधुकैटवहन्त्यै नमः ॐ चण्डमुण्डविनाशिन्यै नमः ॐ सर्वदानवघातिन्यै नमः ॐ विद्यायै नमः ॐ कौमार्यै नमः ॐ यद्यै नमः ॐ शान्तायै नमः ॐ दयायै नमः ॐ चेतनायै नमः ॐ विष्णुमायायै नमः ॐ गामिन्यै नमः कालायै नमः ॐ महालक्ष्म्यै नमः ॐ मृत्युञ्जयायै नमः ॐ महाघोरायै नमः नमः ॐ महाभुजायै नमः ॐ पूर्णायै नमः ॐ चच्चिकायै नमः ॐ महाकलायै नमः मात्रे नमः ॐ श्रीमात्रे नमः ॐ శ్రీమాత్రే నమః వేసినటువంటి కుంకుమ చాలా విశేషమైనటువంటిది. దానిని మీరు ఇంటికి తీసుకువెళ్ళిన తర్వాత వ్యాపారమే కానీ ఎటు వెళ్ళినా కుంకుమ ధరించుకోండి, మీకు ఖచ్చితంగా పని అవుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంత విశేషమైనటువంటిది ఆ కుంకుమార్చన. బాగా అలవాటు అందరికీ. అట్లా దులిపితే చేసినటువంటి పూజ మొత్తం వ్యర్థమైపోతుందట. సామాన్యంగా మనకు అలవాటు, పూజ అయిన తర్వాత ఇట్లా దులిపేస్తే అది అటే పోతుంది అనమాట. కాబట్టి అట్లా దులిపకుండా మంచిగా ఒక బట్ట ఏం లేదు, కుంకుమ చాలా మంచిది. మళ్ళీ ఒకసారి గౌరమ్మ పైన హరిద్రాంతే ప్రవక్ష్యామి సుఖం శాంతిం ప్రయచ్చమే హరిద్రకా చూర్ణం కుంకుమ ద్రవ్యాన్ని సమర్పయామి. పువ్వులు పెట్టి నమస్కారం చేయండి. ఋతుకాలోద్భవ పుష్పం సమర్పయామి. భక్తులు వెలిగించుకోండి.
రెండు అగరబత్తులు నానాగంధేషు సంయుతం ఆగ్రహ్యతాం ధూపమాగ్రాపయామి అగరబత్తులు ఒక పక్కకు పెట్టుకోండి. ధూపమాగ్రాపయామి. దీపాలు ఉంటాయి కదా, చేతితో ఇట్లా చూపించండి. ప్రత్యక్ష దీపం దర్శయామి, లేదంటే చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. ప్రత్యక్ష దీపం భావయామి. దీపానంతరం నైవేద్యం ప్రార్థనా నమస్కారం ఏదున్నది అక్కడ ముందర పెట్టండి. ఆ గణపతి పోక గౌరవం చూపించండి. పూజలు కావాల్సిన ముఖ్యమైనది రూపం, దీపం, నైవేద్యం. నేను చెప్పిన విషయం అదే. నేను చెప్పిన పూజలో ముఖ్యమైనటువంటి 3: రూపం, దీపం, నైవేద్యం. నైవేద్యం ఒకసారి నుంచి చేతులు జోడించి నమస్కారం చేసుకోండి. నైవేద్యం ధూపాన్ని ఒకసారి 2 గిన్నెల అక్షంతలు వేసి నమస్కారం చేయండి. ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం నైవేద్యం నివేదయామి. భక్తులకు మనకి ఎంత ఆ కార్యక్రమంలో మీ అందరి చేత అవకాశం అనేటువంటిది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు, పెద్దలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి అవకాశం ఉంటుంది. కాకపోతే తొందరపడకుండా నిదానంగా వచ్చి అక్కడ స్వామి వారికి సమర్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపడకుండా నిదానంగా పువ్వులు చాలా ఉన్నాయి, అందరికి అవకాశం ఉంటుంది. మీరు తీసుకున్న పువ్వులైనా సరే, నేను కూడా పువ్వులు తీసుకొచ్చినా అందరికి అవకాశం ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకొని స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇంకొకటి, రేపు రాముడు కూర్చున్న తర్వాత అంటే యంత్రము విగ్రహం ప్రతిష్టాపన అయిన తర్వాత మీకు అందరికీ చెప్పినాను, ఇక్కడ రాముల స్వామి వారికి బట్టలు ఓడియ సమర్పణ అయిన తర్వాత మీరు మీ ఆడబిడ్డలకు కానీ మీ ఇంట్లో కానీ బియ్యాలు పోసుకోవడం కానీ బట్టలు పెట్టుకోవడం అనేది రాముడు విగ్రహ ప్రతిష్టాపన అయిన తర్వాత, ఇక్కడ పూర్ణాహుతి ఉన్నది, పూర్ణాహుతి అయిన తర్వాత ఆ కార్యక్రమం అనేటువంటిది చేసుకోవాలి. విషయాన్ని భక్తులు గమనించండి. అట్లనే చేతిలో మంగళహారతి పట్టుకొని కూర్చోండి. మంగళహారతి చేతిలో పట్టుకొని గౌరవం అన్నీ ఉన్నా సరే అట్లనే పట్టుకోండి. మంగళహారతి చేతిలో అమ్మవారికి మంగళహారతి ఇవ్వడం జరుగుతుంది. చిన్నగా మంగళహారతి అయిన తర్వాత నిలబడకండి, కూర్చొని ఉంటారు. మంగళహారతి అయిన తర్వాత మిగతా చెప్తారు. అట్లనే చేతిలో మంగళహారతి పట్టుకోండి. మంగళహారతి అట్లనే పట్టుకోండి. తాంబూలం పుష్పం రూపం కోసం తాంబూలం పుష్పం భ్రమరాంబాణిన్నే కొలిచే శ్రీశైల క్షేత్రం. భ్రమరాంబాణిన్నే కొలిచే శ్రీశైల క్షేత్రం అధిష్ఠించినావా. అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా. అర్ధ శరీరముగై కొని నీవే శాంగరివైనావా. అర్ధ శరీరముగై కొని నీవే శాంగరివైనావా. అమ్మా కరుణించగరావమ్మా, అమ్మా కాపాడగరావమ్మా. తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేవమ్మా దేవి నీ కోసం. కామాక్షి అంటూ పిలిచే కాంచీపుర నగరం, మీనాక్షి నిన్నే కొలిచే మధురాపురి నగరం. మీనాలికపురమై వెలసిన మా తల్లి, శబరిమలపై మాలికపురమై వెలసిన మా తల్లి. శంకర దేవుని జటాజూటమున విలసిన మా తల్లి, శంకర దేవుని జటాజూటమున విలసిన మా తల్లి. అమ్మా కరుణించగరావమ్మా, అమ్మా కాపాడగరావమ్మా. తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యం మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ కోసం. మా మనసారా ఇచ్చేమమ్మా దేవి నీ లేకపోతే ఆ దీపాన్ని అక్కడే అమ్మవారికి ఉంచి మంగళారతి ప్లేట్ కింద పెట్టేసేయండి. మంగళ నీరాజన చెట్టు కింద పెట్టి హారతి కలక
దీపాలు నమస్కారం చేసుకోండి. మంగళ దీపాలు అందరూ నమస్కారం చేసుకోండి. సరే, 2 గింజలు చందన చేతులు తీసుకొని నమస్కారం చేసుకోండి. మంత్ర పుష్పాంజలి యాని కాను చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతిం ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకరమాణం పాపాత్మా పాప సంభవ రాహిమాన్ కృపయా దేవా శరణాగతవత్సలా శరణం నాస్తి త్వమేవ శరణం మమ కారుణ్యభావేన రక్షరపయామి చత్రం చామరం నృత్యం గీతం వాద్యం శక్త్యోపచార పూజాయాం మంత్రహీనం మంత్రహీనం క్రియాహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తిహీనం జగన్మాత జగన్మాత యత్ పూజితం యత్పూజితం అపరాధం క్షమస్వ. క్షమస్వ. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మంత్రము గాని తంత్రము గాని